ఈశ్వరమ్మ తర్కం. రచన వసుంధర చందమామ కథ. మునిపల్లె గ్రామంలో ఉండే ముత్యాలయ్య చాలా సరదా అయిన మనిషి. కబుర్లు బాగా చెబుతాడు. అందరికీ సాయం చేస్తాడు. అయితే పెళ్ళయ్యాక అన్నీ మానుకోవాల్సి వచ్చింది. భార్య ఈశ్వరమ్మ కలుపుగోలు మనిషి కాదు సరికదా, అన్నింటినీ అనుమానించి పెడాదార్తిస్తుంది. అది చాలదన్నట్లు ఆమెకు లోపత్వం కూడా ఉండడంతో ముత్యాలయ్య తన పద్ధతులు మార్చుకోక తప్పలేదు. అయినప్పటికీ ఆయన భార్యలో మంచి మార్పు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఏదో పని మీద వచ్చిన సీతారామయ్య వెతుక్కుంటూ ముత్యాలయ్య ఇంటికి వెళ్ళి, ఆయనతో ఎలా ఉన్నావు? నిజానికి నా పనంతా పక్క ఊళ్ళో ఉంది. ఇక్కడ నువ్వు ఉన్నావని పని కల్పించుకుని వచ్చాను. నీతో వారం రోజుల పాటు చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకోవాలని ఉంది అన్నాడు. సీతారామయ్య ముత్యాలయ్య చిన్ననాటి స్నేహితులు. ముత్యాలయ్య చెప్పే కబుర్లంటే సీతారామయ్యకు చాలా ఇష్టం. ఆయన చిన్నతనంలో ఎన్నో మార్లు ముత్యాలయ్యను అవసరానికి ఆదుకున్నాడు. స్వతహాగా భాగ్యవంతుడైన సీతారామయ్య పెద్దయ్యాక పట్నం వెళ్లి వ్యాపారం ప్రారంభించి కోట్లకు పరుగులెత్తాడు. సీతారామయ్య రాక ఈశ్వరమ్మకు నచ్చలేదు. అంత డబ్బున్నవాడు ఏ పూటకోళ్ళ ఇంట్లో దిగక తమ ఇంట్లో దిగడానికి కారణం అభిమానం కాదని, పిసినిగొట్టుతనమని భర్తతో అన్నది. ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ వారం రోజుల పాటు అడ్డమైన వాళ్లకు వండి పెట్టడం తన వల్ల కాదన్నది. పిండి వంటలు చేస్తే మరిన్ని రోజులు తిష్టవేస్తాడని రోజు వండే కూరలు కూడా మానేసి సీతారామయ్యకు 3 పూట్లు పచ్చడి మెతుకులే పెట్టసాగింది. ఇవేవి సీతారామయ్య పట్టించుకునే లేదు. ఆయన రోజంతా బయట తిరిగి పనులు చూసుకునేవాడు. సాయంత్రానికి ఇంటికొచ్చాక మిత్రులిద్దరూ అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా ఒకటే కబుర్లు చెప్పుకునేవారు. వాళ్ళ విక్కవికలు పక్కపక్కలు చూసి మనసులోనే విపరీతంగా విసుక్కునేది ఈశ్వరమ్మ. వెళ్ళిపోయే రోజున సీతారామయ్య ఈశ్వరమ్మతో, నేను నా మిత్రులను చూడాలని వచ్చాను, కానీ అందువల్ల నీకు బోలెడు శ్రమ కలిగించాను. నువ్వు నాకు పెట్టిన భోజనం ఈ జన్మకు మరిచిపోలేను. నీ ఆతిథ్యం నా మిత్రుడి కబుర్ల కంటే హాయిగా ఉంది. వచ్చేటప్పుడు నా మిత్రుడి కోసం ఒక చిరు కానుక తెచ్చాను. అయితే వాడికంటే అది పొందే అర్హత నీకే ఉంది అంటూ ఆమెకు ఒక అందమైన వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరానికి ఒక శీల ఉంది. దాన్ని తిప్పుకుని ఏ వేలికైనా సరిపోయేలా చేసుకోవచ్చు. అంత ఖరీదైన ఉంగరాన్ని చూసి నివిరిపోయిన ఈశ్వరమ్మకు నోట మాట రాలేదు. ఆమె ఉంగరాన్ని పెట్టుకున్నాక సీతారామయ్య, మా పట్టణంలో చూడదగ్గ వింతలు చాలా ఉన్నాయి. మీ దంపతులిద్దరూ పట్నం వచ్చి మా ఇంట్లోనే ఉండి మీకు ఒకసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకివ్వాలి అని చెప్పాడు. ఆయన వెళ్ళాక ముత్యాలయ్య భార్యతో, నా మిత్రుడి గురించి నా వద్ద చాటుగా విసుక్కుంటూనే ఉన్నావు. ఇప్పుడు చూశావా వాడి అభిమానం? ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అడిగాడు. ఈశ్వరమ్మ తిరస్కారంగా నవ్వి, ఆయన మిత్రుడని అమాయకంగా మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన వ్యాపారస్తుడు, పైగా పరమ లోభి. పక్క ఊళ్ళో భాగ్యవంతులు వచ్చి ఉండేందుకు ఇంద్రభవనం లాంటి వసతి గృహం ఉంది. అందులో ఉంటే మీ మిత్రుడికి చాలా డబ్బే ఖర్చు అయ్యేది. అందుకని ఆయన తెలివిగా మన ఇంటికి వచ్చి మకాం పెట్టి పైసా ఖర్చు లేకుండా తన పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన వజ్రపు ఉంగరాన్ని మనకు కానుకగా ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. అయితే దాన్ని మన ఆతిథ్యానికి వెలకట్టి ఇచ్చాడు ఆయన అన్నది. ఆమెకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు వైద్యం చేశాక జబ్బు తగ్గింది, కానీ ఇది మళ్ళీ తిరగబెట్టవచ్చు. పట్టణంలో ఉమానందుడు అనే వైద్యుడున్నాడు, మీరు ఆయనను సంప్రదించండి అని సలహా ఇచ్చాడు. పోనీలే, ఈ విధంగానైనా ఒకసారి మనం పట్నం వెళ్ళి నా మిత్రుడి ఇంట్లో 4 రోజులు ఉండి రావచ్చు అన్నాడు ముత్యాలయ్య ఉత్సాహంగా. మీ మిత్రుడి సంగతి మర్చిపోండి, మనం ఏదైనా పూటకోళ్ళ ఇంట్లోనైనా ఉండి పని చూసుకొని వచ్చేద్దామన్నది ఈశ్వరమ్మ. అయ్యో, వాడు మనల్ని ఆహ్వానించాడన్న విషయం మర్చిపోయావా అన్నాడు ముత్యాలయ్య బాధగా. ఆయన ఎందుకు ఆహ్వానించాడనుకుంటున్నారు? తను మనకు వజ్రపు ఉంగరాన్ని ఇచ్చాడు కదా, అంతటి విలువగలదేమైనా రాబట్టుకోవాలని ఆయన తాపత్రయం. తను భాగ్యవంతుడు కాబట్టి వారం రోజుల భోజనానికి వజ్రపు ఉంగరాన్ని ఇవ్వగలిగాడు. మనకంత తాహత లేదు. ఆయన ఇంట్లో దిగితే అంత విలువైన కానుక ఇవ్వాలి. అది మన వల్ల కాదు. కాబట్టి మనకు తగ్గ చోట ఏ పూటకోళ్ళ ఇంట్లోనైనా ఉందాం అన్నది ఈశ్వరమ్మ. ముత్యాలయ్యకు భార్య మాటలు నచ్చలేదు, కానీ చేసేది లేక ఊరుకున్నాడు. ఆ విధంగా ఇద్దరు పట్నం వెళ్ళి పూటకోళ్ళ ఇంట్లో బస చేసి 4 రోజులుండి వైద్యుడు ఉమానందుడితో పని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే పట్టణంలోని వింతలు విశేషాలు కూడా చూశారు. తిరిగి మునిపల్లి చేరుకున్నాక ముత్యాలయ్య భార్యతో, చూశావా, పట్టణంలో మనకు 200 వరహాలు ఖర్చయింది. నా మిత్రుడు సీతారామ ఇంట్లో దిగి ఉంటే వాడికి మంచి కానుక ఇచ్చి ఉండేవాళ్ళం. నీ మూర్ఖత్వం వల్ల నేను నా మిత్రుడికి దూరం కావాల్సి వచ్చింది. ఉమానందుడికి నా మిత్రుడు బాగా తెలుసునట. వాడిని వెంటబెట్టుకు వెళ్తే నిన్ను మరింత శ్రద్ధగా పరీక్ష చేసేవాడిని నా నమ్మకం. ఏమైతేనే
ఉమానందుడి ద్వారా వాడికి మనం వచ్చినట్లు తెలిసే ఉంటుంది, ఎంత నొచ్చుకున్నాడో ఏమో అన్నాడు. ఇందుకు ఈశ్వరమ్మ, ఇంటికి అతిథులు రానందుకు ఎవరైనా సంతోషిస్తారు తప్ప నొచ్చుకోరు. మనం వాళ్ళ ఇంటికి వెళితే ఆయన మళ్ళీ మన ఇంటికి రావాలి. ఒక్కసారి కానుక పేరు చెప్పి వజ్రపు ఉంగరం ఇచ్చాక రెండోసారి అంతకంటే తక్కువది ఇస్తే బాగుండదు కదా. అందువల్ల మీ మిత్రుడు కూడా మన సంబంధం ఇలా తెగిపోతేనే సంతోషిస్తాడు అని జవాబిచ్చింది. సీతారామయ్య, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఏ ఊరు వెళ్ళినా ఇష్టులకు కానుకలు తీసుకువెళ్ళడం వాడి అలవాటు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడ్డాడు ముత్యాలయ్య. ఆ తర్వాత కొంతకాలానికి సీతారామయ్య అటుగా వచ్చి పొరుగురి వసతి భవనంలో దిగినట్టు ముత్యాలయ్యకు తెలిసింది. ఆయన ఎంతో నచ్చుకుని మిత్రుడిని కలుసుకోవాలనుకున్నాడు. కానీ ఈశ్వరమ్మ అందుకు ఒప్పుకోక, అంతా నేను చెప్పినట్లే జరిగింది, మీ మిత్రుడి బుద్ధి బయటపడింది కదా, ఇక ఊరుకోండి అన్నది. అయితే 4 రోజుల తర్వాత సీతారామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈశ్వరమ్మ ఆశ్చర్యపోయింది. సీతారామయ్య మిత్రుడి మీద నిష్ఠూరం వేసి, మీరు పట్నం వచ్చి కూడా మా ఇంటికి రాకపోవడం నాకెంతో బాధ అనిపించింది అని ఈశ్వరమ్మతో, వీడెలాగూ బుద్ధి లేని గాడిదే, నువ్వైనా నచ్చజెప్పి ఉండాల్సింది. ఏది ఏమైనా మీ వరుస నాకు నచ్చక ఈసారి మీ ఇంటికి రాలేదు, అర్థమైందా అన్నాడు. మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చేవాళ్ళం, నాకు అనారోగ్యంగా ఉందప్పుడు, అందుకని మొహమాట పడ్డాం అన్నది ఈశ్వరమ్మ సంజాయిషీగా. మాటలతో సంజాయిషీ ఇచ్చి లాభం లేదు, మరొకసారి పని కట్టుకుని పట్నం వచ్చి మా ఇంట్లో కనీసం 10 రోజులుండి వెళ్ళండి, అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను, అర్థమైందా అన్నాడు సీతారామయ్య తల ఆడిస్తూ. ముత్యాలయ్య, ఈశ్వరమ్మ సరేనన్నట్లు తలలూపారు. అప్పుడు సీతారామయ్య నవ్వి, ఇంతకు నేను మీతో దెబ్బలాడడానికి వచ్చాననుకుంటున్నారా? ఇటువైపు వస్తున్నాను కదా అని నా మిత్రుడి కోసం ఈ చిరుకానుక తెచ్చాను అంటూ ముత్యాలయ్యకు ఒక విలువైన వజ్రపు ఉంగరాన్నిచ్చి వెళ్ళిపోయాడు. ఈశ్వరమ్మ తెల్లబోయింది. కానుక ఇవ్వాల్సి ఉంటుందని తను పట్నం వెళ్ళినా సీతారామయ్య ఇంట్లో దిగలేదు. తమ ఇంట్లో దిగకపోయినా కానుక ఇచ్చి వెళ్ళాడు సీతారామయ్య. కానుకలు వ్యాపారం కాదు, అవి అభిమానం, ఆప్యాయతలకు నిదర్శనాలు. కొంత ఆలస్యంగా అయినా ఈ సత్యాన్ని గ్రహించిన ఈశ్వరమ్మ కొన్నాళ్ల తర్వాత సీతారామయ్య ఇంట్లో దిగడానికే భర్తను పట్నానికి ప్రయాణం కట్టించి వెంట మంచి కానుకలు కూడా తీసుకువెళ్ళింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.